నట్టింటి అలా కళ్ళనీళ్ళు పెట్టుకుని కూర్చున్నావేంటి రమణి? కన్న కూతురు జీవితం ఇలా బుగ్గి పాలైపోతుంటే కళ్ళ నీళ్లు పెట్టుకోకుండా సంతోషించమంటారా? కన్న కూతురు వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేయాలని నేను మాత్రం కోరుకుంటానా? కానీ తప్పదు. వద్దని విడాకులకు అప్లై చేసావా ఇందు? ఏం చేయమంటావు? నిన్ను నమ్మి ప్రేమించాను. నా తల్లిదండ్రులను కాదని నీతో పారిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నాను. కానీ నువ్వేం చేశావు? నాతో పాటు అందరినీ మోసం చేశావు. నేరస్తుడిగా మారావు. డబ్బు కోసం అడ్డదారిలో వెళ్ళావు. చివరికి నా కుటుంబాన్ని కూడా చిక్కుల్లో పడేయాలని చూశావు. నీలాంటి వాడితో కలిసి ఎలా బతకాలి? ఎందుకు బతకాలి? నువ్వన్న ప్రతి మాట అక్షర సత్యం ఇందు. కానీ నేను అలా చేయడానికి కారణం ఏంటో తెలుసా? నా దురదృష్టం, నా దరిద్ర బతికే. నిన్ను గొప్పగా చూసుకోవాలన్న తాపత్రయంతో పిచ్చి పిచ్చి ఆలోచన చేసేసాను ఇందు. నేను ఏం చేస్తున్నానో అది ఎంతటి తప్పు, ఎంత ప్రమాదమో ఆలోచించే విచక్షణ కోల్పోయాను. కానీ ఒక్కటి మాత్రం నిజం ఇందు, నేను ఇదంతా చేసింది నీకోసమే. నోర్మయ్, నువ్వు చేసిన అన్యాయాలు అక్రమాలు నా కోసం చేశానంటావా? సిగ్గులేదా నీకు? ఇందు ప్లీజ్ ఇందు, నన్ను క్షమించిందు ప్లీజ్. క్షమించడం? వాణ్ణి ఎలా క్షమించాలి? ఎందుకు క్షమించాలి? అలాంటి నేర ప్రవృత్తి ఉన్నవాడితో మళ్ళీ నీ కూతురు కలిసి బ్రతకాలని కోరుకుంటున్నావా? అతను ఎలాంటి వాడైనా ఇందు భర్త ఏదో ఒక దురదృష్ట సమయంలో తెలుసో తెలియకో ఒక నేరం చేశాడు. దాన్ని నేను సమర్థించడం లేదు. అతనికి బుద్ధి మాటలు చెప్పి మార్చుకుందాం. విడాకులిప్పిస్తే ఇందు జీవితం నవ్వుల పాలవుతుంది. దానికి సరైన భవిష్యత్తు ఉండదు. నీలాంటి చాలా మంది ఆడవాళ్ళు ఇంకా పిచ్చి భ్రమలను బతికేస్తున్నారు కదా. భర్త అంటే భార్యకి ఏ కష్టం కలగకుండా తోడు నీడగా ఉండాల్సిన వాడు. కానీ వాడిది తోడేలు బుద్ధి. ఎంత చెప్పినా మారడు. నేను మారతానిందు. నేను మారడానికి నాకు ఒక అవకాశం ఇవ్వు. నాకు విడాకులు ఇవ్వద్దు. నువ్వు లేకుండా నేను బ్రతకలేనిందు. ఇలా చెప్పి చెప్పి అనుక్షణం చంపుతున్నావు. కానీ నువ్వు మారలేదు, మారవు. ఇందు ప్లీజ్ ఇందు, ఈ ఒక్కసారికి నమ్ము. నువ్వు లేకపోతే నిజంగానే బ్రతకలేనిందు. ఇందు నేను నేరం చేసింది నిజమే, కానీ అది నిన్ను బాగా చూసుకోవాలని చేశాను. ఇది నిజం ఇందు. ఇందు నేను నిన్ను ప్రేమించింది నిజం. నీకోసమే బ్రతకాలనుకున్నది నిజం. నువ్వు లేకపోతే ఈ పాటికి నేను చచ్చిపోయి ఉంటాను ఇందు. ఇందు నేను నిన్ను మోసం చేసేవాడిని అయితే ప్రేమించే సమయంలోనే నేను నిన్ను మోసం చేసిండొచ్చు కదా ఇందు. ఇందు పెళ్ళైనా నీ ఇష్ట ప్రకారమే నిన్ను ముట్టుకోనైనా ముట్టుకోకుండా బ్రతికానిందు. ఆ ప్రేమ నీకు తెలియడం లేదా ఇందు?
ఇందు, నీ మీద ఎంత ప్రేమ లేకపోతే నీతో కలిసి బ్రతకాలని, నీ మెల్లో వేసిన 3 ముళ్ళ బంధాన్ని కాపాడుకోవాలని ఆపత్రయపడతాను. ఒక్కసారి ఆలోచించిందు. మెడలో వేసిన 3 ముళ్ళ బంధం కోసం తాళి కట్టినవాడు ఎంతటి దుర్మార్గుడైనా, ఎంతటి రాక్షసుడైనా వాడితో బ్రతకాలనే ఆలోచన తప్పు రమణి. అమ్మగాను ఇలా ఆలోచించకూడదు. ఆడదానిగా అస్సలు ఆలోచించకూడదు. జీవితాన్ని బలి తీసుకునే అలాంటి వధవులతో కూడా సర్దుకుపోయి బ్రతకాలని చెప్పే తల్లిదండ్రుల వల్లే నేటికి ఎంతో మంది ఆడపిల్లలు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆ తప్పు మనం చెయ్యొద్దు. ఇందు మెడలో పసుపు తాడు ఉరితాడు కాకూడదు. ఇందు, నాకు బ్రతకాలనుంది. నీతో కలిసి సంతోషంగా బ్రతకాలనుంది. నేను పుట్టిన దగ్గర నుంచి కష్టాలు కన్నీళ్లతోనే బ్రతికాను. నిన్ను బాగా చూసుకోవాలని ఏదేదో చేసేసాను. ఏది అనుకూలించలేదు. ఆ ఫ్రస్ట్రేషన్లో నాకు పిచ్చి పెట్టినట్టు అయిపోయింది. నరకం చూసేవాణ్ణి. అప్పుడే ఏం చేసైనా సరే డబ్బు మొత్తం సంపాదించాలి అనుకున్నాను. అప్పుడు తీసుకున్న నిర్ణయం వల్లే ఈ నేరం చేయడానికి సిద్ధపడ్డాను. ఇవన్నీ విడిచిపెట్టేసి నాకు నీతో బ్రతకాలనుంది. నీతో బ్రతకాలనుంది. నన్ను క్షమించిందు. నాకు ఒక్క అవకాశం ఇవ్విందు. ఒక్క అవకాశం ఇవ్వు ప్లీజ్. నన్ను క్షమించిందు. ఇందు, వాడిని క్షమిస్తే ఆ దేవుడు కూడా మనల్ని క్షమించడు రమణి. వాడు మేకవన్న పులి. మందలోనే ఉండి అందర్నీ వేటాడతాడు. వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందు జీవితంలో ఉండటానికి వీల్లేదు. ప్లీజ్ ఇందు, ఇందు అలా అనకిందు. ఇందు, నువ్వు లేకపోతే నేను ఖచ్చితంగా చచ్చిపోతాను. ఇందు, నాకు మెంటల్ స్టేట్ అంత బాగాలేదు. నేను చేస్తుంది తప్పని, దుర్మార్గం అని తెలిసినా ఎందుకో నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. దయచేసి నాకు ట్రీట్మెంట్ ఇప్పించింది. నా మెంటల్ హెల్త్ సరిచే. నువ్వు నన్ను నిరాకరించి నా చేయి వదిలేస్తే నేను ప్రాణాలు వదిలేయడం తప్ప నాకు మరో మార్గం లేదు. ఎందు నాకు బ్రతకాలనుంది. ప్లీజ్ ఎందు, నన్ను చచ్చిపోవాలన్న ఆలోచన నుంచి బ్రతికించిందు. నీతో కలిసి జీవితాంతం బ్రతకాలనుంది. ప్లీజ్ ఇందు, ఇందు ప్లీజ్ ఇందు, సేవ్ మీ ఇందు, ప్లీజ్ ఇందు. నిన్ను చూస్తుంటే బాధగా ఉంది, కానీ నిన్ను ఎప్పటికీ నమ్మలేకపోతున్నాను. నేను నీ నమ్మకాన్ని కోల్పోయినని నాకు తెలిసింది. కానీ ఒక్కసారి నా మానసిక పరిస్థితిని కూడా అర్థం చేసుకో. నా మీద కాస్త జాలి చూపించు, కనికరించు. ఎందు వాంట్ టు లివ్ విత్ యూ అందు నన్ను డాక్టర్కి చూపించు. నా మెంటల్ కండిషన్కి ట్రీట్మెంట్ ఇప్పించింది. నేను మంచివాడిగా బ్రతకాలి. నీకు నచ్చిన మనిషికి బ్రతకాలి. నీతో కలిసి బ్రతకాలేదు. నీతో కలిసి బ్రతకాలి. నీతో కలిసి బ్రతకాలేదు. కాపాడిందు. నా మెంటల్ కండిషన్ బాగాలేదు. ఏందు ప్లీజ్ ఇందు, నీ కాలు పట్టుకుంటాను. ఇందు, అమ్మా టైం అయింది, ఇంకా బయలుదేరండి. ప్లీజ్ ఇందు, 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 నన్ను క్షమించిందు. ఇందు, సేవ్ మీ ఇందు,
సేమి. బాసు, కాఫీ తీసుకొచ్చా, చల్లారిపోతుంది. వద్దురా. నా విషయంలో తను ఎందుకురా ఇంత కఠినంగా ఉంటుంది? క్షమించమని ఎన్ని రకాలుగా బతిమాలుకుంటున్నానో తనకి తెలుస్తుంది కదా. అయినా తను ఎందుకు అలా ఉంటుంది? మేడం ఈ విషయంలో చాలా గొప్పగా అనుకుని ఉంటారు. ఆ ఎక్స్పెక్టేషన్లో కాస్త డిస్టర్బెన్స్ వచ్చేసరికి బాగా హట్టినట్టున్నారు. మెల్లగా సర్దుకుంటుందిలేండి. లేదురా, తను జనరల్గా ఇలా ఉండదు. ఫ్యామిలీలో ఏదైనా చిన్న గొడవ వచ్చినా నెక్స్ట్ 1 గంటలోపు మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఇంట్లో ఒకసారి అమ్మమ్మతోటి పెద్ద గొడవైందిరా. కానీ మరుసటి రోజు మళ్ళీ మామూలుగా, అసలు ముందు రోజు గొడవ జరిగిన విషయమే తెలియనట్టు చాలా క్యాజువల్గా బిహేవ్ చేసింది. ఆశ్చర్యపోయి నేనే అడిగాను, నిన్న అంత పెద్ద గొడవ జరిగింది కదా, నువ్వు చాలా హర్ట్ అయ్యావు, అయినా అవన్నీ మర్చిపోయి అందరితోటి ఎలా అంత నార్మల్గా ఏమీ జరగనట్టు ఉండగలుగుతున్నావు అంటే అప్పుడు తనేం సమాధానం చెప్పిందో తెలుసారా? మనమంతా ఒక ఫ్యామిలీలో చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. అవి పట్టించుకుంటూ ఉంటే కుటుంబం కలిసి ఎలా ఉంటుంది, అందరూ సంతోషంగా ఎలా ఉండగలుగుతారు? కొన్ని విషయాలు అప్పటికప్పుడే వదిలేస్తూ ఉండాలి, వాటిని మోసుకుంటూ వెళ్ళకూడదు అని చెప్పింది. అలాంటిది నేను తప్పు చేశానంటే ఆ తప్పుని క్షమించమని అడుగుతున్నా క్షమించకుండా నన్ను ఇలా బాధపెడుతుందే, ఇదే న్యాయం? నా విషయంలో జనరల్గా తనుండే పద్ధతిని మార్చుకుని ఇంత హార్ష్గా ఎందుకు బిహేవ్ చేయాలరా చెప్పు? అర్థమవుతుంది సార్, కానీ మేడం ఎందుకో మీ విషయంలో బాగా హట్టినట్టున్నారు. మీరు ఎక్కువగా ఇది మనసులో పెట్టుకుని బాధపడుతూ ఉండకండి. క్యాజువల్గా ఉండండి సార్, మేడం అర్థం చేసుకుంటారు. తను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా తను అర్థం చేసుకుంటుంది అనే నమ్మకంతో ఎదురు చూస్తూ ఉంటాను. ఎక్స్క్యూజ్ మీ మేడం. రండన్నయ్య. చెప్పండి అన్నయ్య. ఏం లేదమ్మా, పెళ్లి సమయంలో బాస్ చేసిన పొరపాటు. అన్నయ్య, మీరు ఈ విషయం గురించి మాట్లాడడానికి వచ్చినట్టయితే దయచేసి టైం వేస్ట్ చేయకండి. నేనేది వినడానికి సిద్ధంగా లేను. సరేనమ్మా, కానీ ఒక్క మాట అడుగుతాను, సమాధానం చెప్తారా? దేని గురించి? మీ గురించి. అడగండి. మీరు పరిచయమైన దగ్గర నుంచి చూస్తున్నాను, అటు మీ ఇంట్లో కానీ ఇటు మీ అత్తారింట్లో కానీ ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా, ఎవరి మధ్య ఎన్ని గొడవలు వచ్చినా మీరు వెంటనే అన్నీ సర్దుబాటు చేసేస్తారు. గొడవ మీతో వస్తే దాన్ని అస్సలు పట్టించుకోరు, చాలా సింపుల్గా తేల్చేసి మళ్ళీ సంతోషంగా నవ్వుతూ మాట్లాడుతుంటారు. కానీ బాస్ విషయంలో మాత్రం ఎందుకంత కఠినంగా ఉన్నారో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆయన స్వార్థంతో చేసిన పని వల్ల నేను మాత్రమే హర్ట్ అయి ఉంటే దాన్ని నేను క్షమించగలిగేదాన్నేమో. కానీ ఆయన స్వార్థంతో చేసిన పనిని ఒక కుటుంబాన్ని డిస్టర్బ్ చేసింది, ఒక అమ్మాయి లైఫ్ని డిస్టర్బ్ చేసింది. ఇవాళ మా కుటుంబం పడుతున్న కష్టానికి కూడా పరోక్షంగా ఆయనే కారణం. వీటన్నిటికంటే తప్పు చేసిన మనిషి తప్పు అని తెలుసుకోకుండా దాచిపెట్టి నన్ను మభ్య పెట్టాలని చూశారు చూడు,
అది అంతకంటే పెద్ద తప్పు. లేదమ్మా, బాస్ మీద చెప్పడానికి అనియా ప్లీజ్, మీకు ఆయన మీద విశ్వాసం ఉండొచ్చు. ఆ విశ్వాసంతో మీరు ఆయన్ని సమర్థించడానికి ప్రయత్నించొచ్చు, అందులో తప్పేమీ లేదు. కానీ మీకు ఆయన మీదున్న విశ్వాసం నా మనసుని మార్చలేదు. ఎందుకంటే ఆయన మీదున్న నమ్మకం ఎప్పుడో పోయింది. దయచేసి ఆయన గురించిన ప్రస్తావన నా దగ్గర తీసుకురావద్దు ప్లీజ్. తప్పుగా అనుకోకండి. అందుకే చెప్పాను, వెళ్ళేటప్పుడు ఎవరో ఒకళ్ళని తోడుగా వెళదాం, కనీసం నేను తోడుగా వెళ్తాను అని. ఆడపిల్ల ధైర్యంగా ఉండాలి, అది ఇది అని చెప్పి ఇప్పుడు ఇంకా రాలేదని గుమ్మానికేసి 100 సార్లు తొంగి చూస్తూ కూర్చోవడం ఎందుకో. నేను అమ్మాయితో మాట్లాడాను. అమ్మాయి దారిలో ఉంది, ఆలస్యం అవుతుంది, ఇంకా రాలేదంటని చూస్తున్నా. ఎక్కడుందంట? వస్తుందని చెప్పాను కదా, దారిలో ఉందంట. మళ్ళీ 5 నిమిషాలకి 10 నిమిషాలకి ఒకసారి ఫోన్ చేస్తుంటారా ఏంటి? వాడే రకరకాల ఆలోచనలతో కాస్త విసుగ్గా ఉంటే నువ్వు మళ్ళీ ఎందుకు అలా కెలుగుతా ఉంటావు? కూర్చో అలా. ఆయనకు మాత్రమే ఆలోచనలుంటాయి, మాకేమీ ఉండవు. అబ్బబ్బబ్బబ్బబ్బా, మీకో సమస్య వచ్చిందంటే మీ ఇద్దరూ సతమతమైపోతూ దాని తాలూకు బాధ కోపాన్ని ఒకళ్ళ మీద ఒకళ్ళు చూపించుకుంటూ ఉంటారు. వస్తుందిలే, ఫోన్ చేశారంట కదా, ఎందుకంత కంగారు నీకు? అదిగో వచ్చినట్టుంది. వచ్చిందా? తనేనా? అవునత్తయ్యా. ముందు దానికి మంచినీళ్ళు తీసుకొచ్చి ఇవ్వు. ఇందు ఎందుకు పిలిచాడంట? ఏమన్నాడు? తప్పైపోయిందని ఒప్పుకున్నాడా? కలిసి బతుకుదామన్నాడా? అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నావా, లేక నువ్వు అనుకున్నది అక్కడ జరిగి ఉండాలని ఆశపడుతున్నావా? మీరాగండ్రా, నువ్వు మంచినీళ్ళు తాగమ్మాయి. ఏమైందమ్మా? చెప్తాను నాన్న, మధు కూడా రానివ్వండి. నాకు బాగా అలసటగా ఉంది, వెళ్ళి స్నానం చేసొస్తాను. ఏమిట్రా, ఏం జరిగిందని అడుగుతుంటే మధు రాణి అని చెప్పకుండా వెళుతుంది? వాడు చెప్పింది వెంటనే చెప్పడానికి దానికి మనసు ఒప్పొద్దు. వాడు ఏం చెప్పుంటాడో నాకు తెలుసు. నేనిందాకేదో అంటే నేను ఊహించుకున్నదే అక్కడ జరగాలని కోరుకున్నట్టు చెప్పారే, మరి ఇందు చెప్పకుండానే మీరే ఏదో ఊహించుకుని ఇందుతో అతనేం చెప్పుంటాడో మీకు తెలుసంటున్నారు. నాకు వాడు ఎలాంటి వాడో, వాడి ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసు గనక ఏం జరుగుంటుందో నేను ఊహించగలను. ఏంటో? ఏముంటుంది? వాడి కేసు నుంచి తప్పించుకోవడానికి, బయటపడ్డానికి మార్గం లేదు కదా. కేసు బలంగా ఉంది, కాపాడితే రాజా పలుకుబడి ఉపయోగించి ఏదో ఒక రకంగా బయటికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ముసలి కన్నీరు కార్చుంటాడు. తప్పించుకోవడానికని ఎందుకంటున్నారు? తప్పు తెలుసుకుని ఉంటాడని అనుకోవచ్చు కదా. తప్పు తెలుసుకున్నవాడు మొదటిసారి తప్పు చేసినప్పుడే తెలుసుకొని ఉంటాడు. రెండోసారి తప్పు చేయడు. మొదటిసారి తప్పు చేసిన దగ్గర నుంచి మొన్న కోర్టులో కేసు నడిచేంత వరకు
వాడు ఎన్ని రకాలుగా మాట్లాడాడో, ఎన్ని రంగులు మార్చాడో, ఎన్ని వేషాలు వేశాడో చూస్తూనే ఉన్నాగా. వాడు ఇందు దగ్గర మాయమాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయించామో కానీ వాడి పప్పులు నా దగ్గర ఉడకో. అయినా ఇందుకిప్పుడు అన్నీ అర్థమవుతున్నాయి. తనేమైనా అమాయకురాలా? నాకంటే ముందు నుంచే వాడిని చూస్తూ ఉంది కదా. వాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నెన్ని రకాలుగా మాట్లాడుంటాడో, ఏమేమి చేసుంటాడో తనకి క్షుణ్ణంగా తెలుసు. వాడు ఈ కేసు నుంచి బయటపడ్డానికి వాడు ఆడే నాటకాలు నా దగ్గర చల్లవు. మీరెంతసేపు వాళ్ళని విడదీయాలనే చూస్తున్నారు. వెదవుతో కలిసి బ్రతకాలనుకుంటున్నావా నీ కూతుర్ని? వాడు ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి ఇందుని పిలిచి ముసలిక నీరు కార్చి నాటకాలు ఆడొచ్చామో, కానీ నేను వాడిని వదిలే ప్రసక్తే లేదు. నన్ను బాగా చూసుకోవాలనే ఉద్దేశంతోనే ఏదో తప్పటడుగు వేశాడు. ప్రణయ్ని అలా చూస్తుంటే చాలా బాధేసింది నాన్నమ్మ. వాడు ముసలి కన్నీరు కార్చి ఏదో కబుర్లు చెప్పేటప్పటికి ఇది కరిగిపోయింది. వాడితో తెగదెంపులు చేసుకొని నువ్వు నీ భవిష్యత్తుని, నీ సంతోషాన్ని చూసుకో. ఇక చాలు. అలా చేయడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు మధు. దయచేసి ఆ విడాకుల పిటిషన్ కూడా ఇప్పుడు దాఖలు చేయకండి.